హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం మెగా డిఎస్సికి సంబంధించి 9,800 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మెగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటాం. కాబట్టి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సికి 9,800 పోస్టులు గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అయితే 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులైతే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే గనక మెగా డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అయితే శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని చెప్పేసి వెల్లడించారు. అయితే ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చలు కూడా జరిపించారు. అయితే ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని చెప్పేసి విద్యాశాఖనైతే స్పష్టం చేశాయి. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. గత జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా గణాంకాలనైతే సమర్పించింది. అయితే అందుకు భిన్నంగానే 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది అప్పట్లో. అంటే 4,281 పోస్టులకు కోత పడింది. అయితే రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్ 70%, హెచ్ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతుల ద్వారా 1,947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని చెప్పేసి సర్కారు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపిన మొత్తం 15,068 అవుతాయి. సో అంటే 3,975 ఖాళీలకు గండిపడింది. అయితే విద్యాశాఖ ప్రతిపాదించిన 9,770తో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిస్టెంట్లకు, హెచ్ఎంలకు పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఆ లెక్కన చూసుకున్నట్లయితే మనకు మొత్తం 9,820 ఖాళీలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మరి ఆల్రెడీ ఇంత ముందుకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దానికి అనుసంధానంగా ఇస్తారా, మరి ఎలా ఇస్తారనేటటువంటిది చూసుకున్నట్టయితే గత నోటిఫికేషన్కు సుమారు 1,77,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్నికల నియమావళి కారణంగా ఆన్లైన్ పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తి అయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మేరకు ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని చెప్పేసి విద్యాశాఖ అంచనా వేస్తుంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు డిఎస్సికి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. అయితే జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించినటువంటి ఖాళీలు, ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లోని ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే హెచ్జిటీలు 6,360
అని చెప్పేసి విద్యాశాఖ ప్రతిపాదన ఖాళీలు చూయిస్తే నోటిఫికేషన్‌లో మాత్రం 2575 మాత్రమే చూయించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ 2179 విద్యాశాఖ చూయిస్తే 1739 మాత్రమే చూయించడం జరిగింది. భాషా పండితులు 669 గాను 611గా, పీఈటీలు 162కు గాను 164గా నోటిఫికేషన్‌లో విడుదల చేసింది గత ప్రభుత్వం. సో, ఈసారి అలా జరగకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నియామకాలను పూర్తి చేయాలని చెప్పేసి మెగా డీఎస్సీ ద్వారా 9800 పోస్టులను భర్తీ చేయాలని చూస్తుంది. అయితే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుసంధానంగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి రెండిటిని కలిపి ఒకే ఎగ్జామ్‌గా నిర్వహించడానికైతే ఆలోచిస్తుంది. మరి చూడాలి, ఈ విద్యా సంవత్సరం కంప్లీట్ అయ్యి నెక్స్ట్ విద్యా సంవత్సరం వచ్చేసరికి నియామకాలను పూర్తి చేయాలని చెప్పేసి పట్టుదలతో కాంగ్రెస్ అయితే ముందుకు నడుస్తుంది. మరి అది ఎంతవరకు సఫలమవుతుంది అనేది తెలియాల్సి ఉంది. దాదాపు నిరుద్యోగులందరూ చాలా ఆశతో ఉన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి ఈ యొక్క ఉపాధ్యాయ ఖాళీలను ఫిల్ చేస్తారని చెప్పేసి లక్షల మంది నిరుద్యోగులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కలల్ని సాకారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.